హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మీతో ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి ఇన్ఫార్మ్ చేయాలి అని అనుకుంటున్నాను. సో ఇంపార్టెంట్ టాపిక్ ఏంటి అంటే, నా యూట్యూబ్ ఛానల్ అనేది ఎలా డిలీట్ అయింది, నా యూట్యూబ్కి వాళ్ళు పంపిన మెయిల్ ఏంటి, నేను చేసిన మిస్టేక్స్ ఏంటి, ఇలాంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మిస్టేక్స్ మీతో నేను షేర్ చేయాలి అని అనుకుంటున్నాను. సో ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా టోటల్ చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. అండ్ ఇది యూట్యూబ్ స్టార్ట్ చేయాలి అని అనుకున్న వాళ్ళకి అండ్ ఎవరైతే యూట్యూబ్ రన్ చేస్తున్నారో అలాంటి వాళ్ళకి ఈ వీడియో చాలా యూస్ఫుల్ అవుతుంది. సో మీరు మొత్తం వీడియోని చూడండి, స్కిప్ చేయకుండా. నేను చేసిన మిస్టేక్స్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి 1 year అయిందండి, కానీ ఏ వీడియోస్ కూడా నేను యూట్యూబ్లో అప్లోడ్ చేసుకోలేదు. ఎందుకంటే నేను చాలా కన్ఫ్యూజ్ అయ్యేదాన్ని, ఏ వీడియోస్ పెట్టాలి, ఎలాంటి టైప్ ఆఫ్ కంటెంట్ ఇస్తే మనకి మంచి సబ్స్క్రైబర్స్ వస్తారు, ఇలా చాలా కన్ఫ్యూజ్ అయిపోయాను. సో అలాంటి టైంలో నేను ఏ వీడియోస్ అనేది అప్లోడ్ చేయలేదు. ఇంకా లాస్ట్ 6 months బ్యాక్ బిగ్ బాస్ సీజన్ అయితే స్టార్ట్ అయింది. సో అలాంటి టైంలో ఏదైనా కంటెంట్ ఇస్తే ఎక్కువ సబ్స్క్రైబర్స్ వస్తారు అనుకొని చెప్పి నేను వీడియోస్ అప్లోడ్ చేయడం స్టార్ట్ చేశాను. బిగ్ బాస్ వీడియోస్ అన్నీ అప్లోడ్ చేసేదాన్ని, షార్ట్స్ కానీ వీడియోస్ కానీ. అంటే ఫస్ట్ నా వీడియో ఏంటి అంటే, బిగ్ బాస్కి ఎవరెవరు వెళ్తున్నారు ఏంటి అన్న వీడియో అప్లోడ్ చేశాను. దానికి నాకు ఆల్మోస్ట్ 5K వ్యూస్ వచ్చేసాయి. సో 5K వ్యూస్ వచ్చిన తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయాను. తర్వాత అలానే కొన్ని వీడియోస్ అనేది అప్లోడ్ చేశాను. షార్ట్స్లో ఎక్కువ వ్యూస్ రాగానే నేను లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేశానండి. ఇంకా 1 hourకి ఒక 5000 రీచ్ అయిపోయా వ్యూస్. అండ్ సబ్స్క్రైబర్స్ కూడా చాలా మంది వచ్చేసారు. సో అలా చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయాను. ఇంకా ఏముందిలే అనుకొని చెప్పి ఇంకా అన్ని బిగ్ బాస్ వీడియోస్ అప్లోడ్ చేశాను. సో అక్కడ కూడా నేను మీమ్స్ అన్నీ యాడ్ చేశాను, కొన్ని ఎడిటింగ్స్ కూడా చేశాను. అండ్ ఒకసారి ఏమైందంటే, షార్ట్ అప్లోడ్ చేయగానే నాకు అక్కడ కాపీ రైట్ అని వచ్చింది, నేను డిలీట్ చేశాను. అండ్ తర్వాత కొన్ని లాంగ్ వీడియోస్ కూడా అప్లోడ్ చేశాను. నాకు షార్ట్ కాపీ రైట్ అని పడగానే డిలీట్ చేశాను ఆల్మోస్ట్. మరి యూట్యూబ్ స్టూడియోకి వెళ్ళాను, అక్కడ నాకు ఏది కాపీ రైట్ అని ఏం కనిపించలేదు. నాకు అప్పట్లో అసలు కమ్యూనిటీ గైడ్ లైన్స్ కానీ, కాపీ రైట్ ఇష్యూస్ కానీ, ఇలా ఇన్ఫర్మేషన్ గురించి ఏమీ తెలియదు. సో నేను ఏం చూసుకోకున్నట్లు చాలా లైట్గా ఉన్నానండి. ఇలా నాకు కాపీ రైట్ ఇష్యూస్ గురించి ఏం తెలియదండి, అండ్ కాపీ రైట్ మ్యూజిక్ గురించి కూడా తెలియదు. అండ్ ఆ టైంలో నేను ఊరికే నార్మల్గా వీడియోస్ షార్ట్స్ అప్లోడ్ చేసేదాన్ని. ఒక్కొక్క షార్ట్కి నాకు 10K వ్యూస్ వచ్చేసాయి. అండ్ సబ్స్క్రైబర్స్ ఆల్మోస్ట్ 500 దాటేశారు. సో నేను ఇంకా అదే కంటిన్యూ చేస్తూ ఇంకా యూట్యూబ్ ఛానల్ అలానే గ్రో అవుతుంది అని థింక్ చేస్తూ ఇంకా లైట్గా ఉండిపోయానండి. ఇంకా తర్వాత ఆ టైంలోనే ఒకరోజు ఎర్లీ మార్నింగ్ 9కి చూస్తే నాకు యూట్యూబ్ నుంచి మెయిల్ వచ్చింది. చూస్తే యువర్ యూట్యూబ్ వాస్ టర్మినేటెడ్ అని సంథింగ్ మెయిల్ వచ్చింది. సో ఆ మెయిల్ చూడగానే చాలా బాధేసింది నాకు. అది తర్వాత నేను అసలు ఫస్ట్ నమ్మలేదండి అది మెయిల్ వచ్చిన తర్వాత. మళ్ళీ యూట్యూబ్లోకి వెళ్ళి చూస్తే అసలు నా ఛానల్ అనేది కనిపించట్లేదు. చాలా ఫీల్ అయ్యాను. తర్వాత ఇంకా మిస్టేక్స్ ఏంటో అని ఒకసారి వెళ్ళి యూట్యూబ్ పాలసీకి వెళ్ళి చెక్ చేసుకున్నాను. మెయిల్ ఓపెన్ చేసి చూశాను, మెయిల్లోనే చాలా ఇన్ఫర్మేషన్ అంతా వచ్చేసింది, ఎందుకు యూట్యూబ్ ఛానల్ డిలీట్ అయింది అనేది. ఎందుకంటే నేను చాలా కాపీరైట్ ఇష్యూస్ అనేవి జరిగాయి నా ఛానల్ నుంచి. బిగ్ బాస్ వీడియోస్ అప్లోడ్ చేసేదాన్ని, నేనైనా ఎడిట్ చేశాను. అంటే ల్యాప్టాప్ ముందర పెట్టుకొని, ఫోన్ ముందర పెట్టుకొని, ల్యాప్టాప్లో కనిపించే స్క్రీన్ అంతా ఫోన్ తీసుకొని వీడియోస్ అనేవి తీశాను. అయినా కూడా నాకు కాపీ రైటే వచ్చిందండి. సో మీరు కూడా ఎవరిది ఏ టైప్ ఆఫ్ కంటెంట్ అయినా కూడా మీకు వ్యూస్ కోసం కానీ, సబ్స్క్రైబర్స్ కోసం కానీ మీరు ఎప్పుడు కాపీ అనేది చేయొద్దండి. ఎవరితో కంటెంట్ తెచ్చి వేరే వాళ్ళ వీడియోస్ తెచ్చి మీరు అప్లోడ్ చేయకండి. ఏదో వ్యూస్ రావాలి, సబ్స్క్రైబర్స్ రావాలి, చాలా ఫాస్ట్గా నా ఛానల్ గ్రో అవ్వాలి అని ఒక థింక్ అనేది మాత్రం చేయకండి. ఎప్పుడైతే మీరు అలా థింక్ చేస్తారో అప్పుడు మీ యూట్యూబ్ అంతా వెళ్ళిపోతుంది. మనం చూడండి, ఒక యూట్యూబ్ అనేది ఒక 2 years 3 years నుంచి మెయింటైన్ చేస్తూ ఉన్నాం. సో మనం మెయింటైన్ చేసిన దానికి, మన హార్డ్ వర్క్కి మనకి ఏదో ఒక యూస్ ఉండాలి. ప్రాఫిట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఏదైనా బిజినెస్ చేయాలంటే. అట్లా మనం కూడా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తున్నామంటే మనం కూడా ఒక ప్రాఫిట్ అనేది ఉండాలి. సో మన యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన దానికి, మన హార్డ్ వర్క్కి మనకు మోనిటైజేషన్ అనేది ఇంపార్టెంట్. కాబట్టి మీరు అలా కాపీ చేస్తే మీకు ఈ ఛాన్సెస్ అన్నీ ఉండవు. మీరు చేసిన హార్డ్ వర్క్కి మీకు ప్రాఫిట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మీరు ఎప్పుడైతే ఫాల్ట్ అనేది చేస్తారో, కాపీరైట్ చేస్తారో, మీరు చేసిన హార్డ్ వర్క్ అంతా లాస్ అవుతుంది. వ్యూస్ అండ్ సబ్స్క్రైబర్స్ రాకున్నా పర్లేదు, అది స్లోగా గ్రో అవుతూ ఉంటారు సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూస్. బట్ మీరు మాత్రం ఏది కాపీ అనేది చేయకండి. నేను ఈ విధంగా
విధంగా చేశా కాబట్టి నాకు ఏదో ఒక టైప్ ఆఫ్ కంటెంట్ ఇవ్వాలి, నాకు సబ్స్క్రైబర్స్ రావాలి. సో ఇలా థింక్ చేస్తూ ఇలా అప్లోడ్ చేసుకుంటూ వచ్చా కాబట్టి నాకు ఇలా నా ఛానల్ నేను లాస్ చేసుకున్నాను. సో నాలాగా మీరు మిస్టేక్స్ చేసుకోవద్దండి. ఎప్పుడో ఒకసారి మీరు మీ ఛానల్ మోనిటైజేషన్ అయిపోతుంది, మొత్తం మీరు కూడా సక్సెస్ అయిపోతారు. బట్ మీరు ఇప్పుడైతే నేను చెప్పిన టిప్స్ అన్నీ ఫాలో అవ్వండి. అండ్ మీకు ఇంకా అర్థం కాకుంటే మీరు యూట్యూబ్లోకి వెళ్ళి యూట్యూబ్ సెట్టింగ్స్లోకి వెళ్ళి యూట్యూబ్ పాలసీ గురించి ఒకసారి నీట్గా చదవండి. అప్పటికి మీరు ఇంకా అర్థం చేసుకోలేకపోతే యూట్యూబ్లోనే సెర్చ్ చేయండి. చాలామంది ఇన్ఫర్మేషన్ గురించి అప్లోడ్ చేస్తుంటారు. సో ఆ టాపిక్స్ అన్నీ మీరు ఒకసారి వింటే మీకు ఈజీగా అర్థమవుతుంది. సో ఆ వీడియో అనేది టర్మినేట్ అయ్యాక నేను ఇప్పుడు నా ఓన్ ఛానల్ అనేది స్టార్ట్ చేశాను. సో ఈ ఛానల్లో కూడా నాకు చాలా స్లోగా సబ్స్క్రైబర్స్ వస్తున్నారు అండ్ వ్యూస్ కూడా చాలా స్లోగానే వస్తున్నాయి అండ్ కొన్ని చోట్ల స్టాప్ అయిపోతున్నాయి. బట్ మనకి కన్సిస్టెన్సీ అనేది చాలా అవసరం. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళకి ఓపిక అనేది ఉండాలి. ఓపిక లేకపోతే మన ఛానల్ అనేది అస్సలు గ్రో అవ్వదు. అండ్ ఒకవేళ నేను 2 days అనేది వీడియో అప్లోడ్ చేయకపోతే నాకు వాచ్ అవర్స్ కూడా డౌన్ అయిపోతున్నాయి. బట్ నేను ఎంత కష్టమైనా కూడా నేను అలానే ఇంక్రీజ్ చేసుకుంటూ వస్తున్నాను. సో మీరు కూడా ఛానల్ స్టార్ట్ చేయాలి అనుకుంటే అంత ఫిట్ అయ్యి ఉండాలి. సో కన్సిస్టెన్సీ ఉన్న వాళ్ళకైతే ఇది బాగా సూట్ అవుతుంది. అండ్ లాస్ట్లో నాకు ఫీడ్బ్యాక్ అనేది చాలా ఇంపార్టెంట్. సో నేను ఏమైనా మిస్ చేసినా మీ ఫీడ్బ్యాక్ అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సపోర్ట్ కూడా నాకు చాలా ఇంపార్టెంట్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.